హాయ్ ఫ్రెండ్స్, సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన పరాశక్తి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అథర్వ మురళి మరో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సూర్యతో తీయాల్సిన పురనానూరు సినిమాని సుధా కొంగర శివకార్తికేయన్ తో పరాశక్తి పేరుతో తీశారు. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. 1960లో భారతదేశంలో హిందీ భాషని జాతీయ భాషగా ప్రతి ఒక్కళ్ళు జాబ్ అప్లికేషన్స్ నుంచి, అంటే ఉద్యోగ దరఖాస్తు దగ్గర నుంచి పరీక్ష ప్రశ్న పత్రాలు ఇవన్నీ కూడా హిందీలోనే ఉండాలి అన్నట్లు రూల్ పాస్ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా తమిళనాడులో కొంతమంది విద్యార్థులు అన్నామలై యూనివర్సిటీ నుంచి పోరాటం మొదలు పెడతారు. వాళ్ళలో ఒకడే చెలియన్కి తమ్ముడు ఉంటాడు దురై. అతను కూడా ఆవేశం ఉన్న యువకుడిగా పోరాటాలు చేస్తూ ఉంటాడు. అయితే చెలియన్ ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తూ కూడా మెల్లిగా హిందీ నేర్చుకుంటూ టీసీగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తాడు. అక్కడ ఇంటర్వ్యూలో హిందీ భాష సరిగ్గా మాట్లాడటం లేదని అతన్ని తిరస్కరిస్తారు. బాధపడిన చెలియన్ తిరిగి మళ్ళీ తన పోరాటాన్ని తమిళనాడులో మొదలు పెడతాడు. ఈ లోపు కేజీబీ నుంచి వచ్చిన ఓ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ తిరునాథన్ పురనానూరులో ట్రైన్ తగలబెట్టినప్పుడు చెలియన్ చేతిలో దెబ్బతింటాడు. అతని మీద పగ పెంచుకుంటాడు. అతను తిరిగి ఈ అన్నామలై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న గొడవల్లో దూరి ఎలాగైనా చెలియన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే చెలియన్ అతని కుడి చేతిని దారుణంగా గాయపరుస్తాడు. ఎందుకంటే అతని చూపుడు వేలు కూడా గన్ పేల్చడానికి వీలు లేకుండా చేస్తాడు. దాంతో పగబడతాడు తిరునాథన్. ఆ తర్వాత ఈ అల్లర్లో చిన్న దొరైకి ఏం జరిగింది, చెలియన్ ఎలా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు, అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, చివరికి అతనికి ఎవరు సాయం చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. చాలా బాగా చేశాడు. పోరాటంలో తెలివిని ఉపయోగించి గెలవాలని చెప్పే చెలియన్ పాత్ర బాగుంది. బాగా డిజైన్ చేశారు సుధా కొంగర. అలాగే చిన్నదొరై పాత్రలో ఆవేశపరుడిగా అథర్వ మురళి ఓకే అనిపిస్తాడు. ఈ రెండు పాత్రల్ని సూర్య, దుల్కర్ సల్మాన్ చేయాల్సింది. ఆ తర్వాత రత్నమాల క్యారెక్టర్, తెలుగు అమ్మాయి అయిన రత్నమాల తమిళ్ రేడియో స్టేషన్లో అప్రెంటిస్గా పనిచేసే పాత్రలో శ్రీలీల ఓకే అనిపిస్తుంది. ఆమెకి పెద్దగా పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఆ పాత్ర అంత ఇంపాక్ట్ ఇవ్వదు. ఇక జయం రవి తన పేరుని రవి మోహన్ అని మార్చుకొని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో విలన్ గా మారడం విశేషం. ఆ పాత్రను అతను చాలా బాగా పోషించాడు. స్టైలిష్ విలన్ గా ఆయన నటించిన తని ఒరువన్ సినిమాలో అరవింద్ స్వామి విలనిజం ఎలా ఉందో ఇంచుమించు అలాగే ఉంటుంది ఈ సినిమాలో రవి మోహన్ విలనిజం. బాగా చేశాడు ఆయన. చివరికి చంటి పిల్లని ఎత్తుకున్న తల్లిని కూడా వదలకుండా కాల్చిపారేయమంటాడు. ఆ విలనిజంలో క్రూరత్వం బాగుంది. అయితే అతని పాత్ర చివర చనిపోయే సన్నివేశంలో కూడా అతన్ని కాపాడడానికి ఓ నర్సు వస్తే, ఇప్పుడు నన్ను కాపాడి నర్సుగా అవార్డు తీసుకుంటావా అంటూ చతుర్లాడడం విశేషం. ఈ సినిమాలో తెలుగు నుంచి రాణా, కన్నడ నుంచి డాలి ధనంజయ, మలయాళం నుంచి బేసిల్ జోసెఫ్ అతిథి పాత్రలు పోషించారు. అవి క్లైమాక్స్లో వస్తాయి. ఆ పాత్రలను ఉపయోగించుకున్న తీరు కూడా బాగుంటుంది. సుధా కొంగర మణిరత్నం శిశురాలు, గురు లాంటి అద్భుతమైన సినిమా తీసింది ఆవిడ. సోరారాయ్ పోట్రు సినిమా కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా తీసింది ఆవిడ. సేమ్ అదే టోన్లో, అదే బ్రౌనిష్ టోన్లో రవికే చంద్రన్ అద్భుతమైన ఫోటోగ్రఫీతో, జీవి ప్రకాష్ అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమాని తీసింది. ఫస్ట్ 40 నిమిషాలు కొంచెం స్లోగా ప్రతి పాత్రను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మెల్లిగా కథలోకి తీసుకెళ్తుంది సుధా కొంగర. అక్కడి నుంచి ఉద్యమం, ఆ ఉద్యమంలో తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ, కేరళ స్టూడెంట్స్ అందరూ పాల్గొనడం, ఇవన్నీ ఊపందుకొని ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. మరోవైపు విలన్ తిరునాథన్ చేసే పనులు కథను అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా సరే మెల్లిగా మళ్ళీ కథలోకి తీసుకొస్తుంది సుధా కొంగర. చెలియన్ పాత్ర నడిపించిన విధానం బాగుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ సగం అంతా కొంచెం స్లోగా ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ని మాత్రం చాలా స్పీడ్గా నడిపించింది సుధా కొంగర. ఎక్కడ బోర్ కొట్టదు. చెలియన్ని టార్చర్ పెట్టే సన్నివేశాల నుంచి ఇందిరాగాంధీని కలిసే సన్నివేశం వరకు చాలా స్పీడ్గా సాగుతుంది సినిమా. పాటలు ఉంటాయి, రెండు కూడా చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ నిండా మంచి సాంగ్స్ ఇవ్వడం, అంటే రెండే ఉన్నాయనుకోండి, ఆ రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుండడం విశేషం. రత్నమాల సాంగ్ చాలా బాగుంది, కానీ ఆ పాట పిక్చరైజ్ చేసిన విధానం, ముఖ్యంగా డ్యాన్స్ కంపోజ్ చేసిన విధానం ఆ పాట టెంపోకి తగినట్లు లేదు. ఆ పాట స్లోగా ఉంటే వీళ్ళు పిచ్చి పిచ్చి బ్యాలే డ్యాన్స్ లాంటివి వేస్తూ ఉంటారు. అది అస్సలు బాగాలేదు. అంటే శ్రీలీల మంచి డ్యాన్స్ రావడం వల్ల అలా కంపోజ్ చేయాలనుకున్నారో ఏంటో, అది మాత్రం తప్పుడు కంపోజిషన్. ఇక డిఫరెంట్ లాంగ్వేజ్ల నుంచి డిఫరెంట్ స్టార్లను తీసుకొని వాళ్ళతో చిన్న చిన్న స్పెషల్ క్యామియోలు చేయించడం బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. నార్త్ నుంచి వచ్చిన ఓ అధికారి నల్ల పిలకలు వేసుకున్న అమ్మాయిని దగ్గరికి పిలిచి ఆ నల్ల పిలకలకున్న నల్ల రిబ్బన్ని టప్మని తీసేసి నల్లోళ్ళు అని తిడతాడు. అసహ్యంగా చూస్తాడు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళిన చెలియన్కి హిందీ స్లాంగ్కి తగ్గట్టు మాట్లాడలేదని
అతనికి ప్రమోషన్ ఇవ్వనంటారు. అప్పుడు హీరో, నా పేరు చెలియన్, మీరు దాన్నే చేయాలి అని పలుకుతున్నారు కదా, మా భాషను మీరు సరిగ్గా పలకలేనప్పుడు మీ భాషను మాపై ఎందుకు రుద్దుతున్నారు అనే అడిగే ప్రశ్న బాగుంటుంది. నా జుట్టు కూడా నలిపే, ఏం చేస్తారా అని సీఎంని డైరెక్ట్గా ప్రశ్నించే సన్నివేశంలో డైలాగులు బాగుంటాయి. అలా చాలా డైలాగులు ఉంటాయి. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అవడం విశేషం. తమిళ ప్రజలకి తమ భాష అంటే ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ. ఇప్పటికీ తమిళనాడులో తమిళ్ని ఎంతో గౌరవిస్తారు. మన తెలుగు ప్రజలకు కూడా తెలుగు అంటే ఎంతో ఇష్టం. అలాగే కన్నడ, అలాగే మలయాళం, అలాగే మరాఠీ, వాళ్ళ భాషలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. తమిళ ప్రజలు తమ తమిళ భాషను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ సినిమా. సుధా కొంగర చాలా చక్కగా తీశారు. శంకర్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులు ఇటువంటి కాన్సెప్ట్ని ఎంచుకునేవారు. వాళ్ళు కూడా బాహుబలి చూసి కమర్షియల్ ఫార్మాట్లో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి వాళ్ళు ఫెయిల్ అవుతుంటే వాళ్ళ శిష్యులు, ముఖ్యంగా మణిరత్నం శిష్యురాలైన సుధా కొంగర ఇటువంటి మంచి విలక్షణమైన కాన్సెప్ట్ని ఎంచుకోవడం అభినందనీయం. అయితే కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాని చెప్పడానికి ఆవిడ చాలా బాగా ట్రై చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని, సెంటిమెంట్ని ఇరికిస్తూనే ఓ పక్క తమిళ ప్రజల పోరాటాన్ని తెర మీద బాగా ఆవిష్కరించారు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకుడు రిలీఫ్ అయ్యే సన్నివేశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సినిమా అంతా పోరాటంతో నిండిపోవడం వల్ల మధ్యలో ఒక మంచి సరైన కామెడీ, వావ్ అనిపించే పాటలు లేకపోవడం కొంచెం మైనస్గానే చెప్పొచ్చు. ఎందుకంటారా, సినిమాలో మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ప్రజల్లోకి ఎక్కించాలంటే ఒకేసారి నాన్ స్టాప్గా బుర్రలోకి కుక్కేయకూడదు. కంచంలో కలిపిన అన్నం అంతా ఒకేసారి నోట్లో కుక్కలేం కదా. మెల్లిగా ముద్దగా కొంచెం పెడితే వాడు చక్కగా నవ్వులుతాడు, వాడికి జీర్ణం అవుతుంది. ఈ సినిమాలో అదే జరిగింది. ఆమె ముద్దనంతా తీసుకొచ్చి ఒకేసారి నోట్లో కుక్కేసినట్లు అయింది. కొంచెం రిలీఫ్కి చిన్న కామెడీ, ఓ 2-3 పాటలు పెట్టుంటే సెకండ్ హాఫ్లో బాగుండు. ఏదైనా ఆవిడ ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?